నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను అద్వితీయ దేవుడా ఆది అంతమునై ఉన్నవాడా అద్వితీయ దేవుడా ఆది అంతమునై ఉన్నవాడా అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను అండ్ సత్యమణి రజని గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వచ్చిన వాళ్ళు చప్పట్లు కొడుతుండగా వారిని ఆహ్వానిస్తున్నామండి. దైవజనులను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. దైవ సేవకులు దయచేసి గడిచిన కాలం సాగిన భయం నీకు సంకేతం గడిచిన కాలం అంతా కూడా రాజు సుధార గారికి అక్కడ తన కాపుల నుంచి విధంగా సన్మానులు చూపించారు. గదాచిన కాలం సాగిన భయం నీ కృపకు సంకేతమే నీ చాడలను
స్టేజ్ మీద ఆహ్వానించి ఉన్నారు. చప్పట్లు కొడుతుండగా వాక్యోపదేశకులు ఎస్ నై గారిని స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. సీనియర్ పాస్టర్ గుంటూరు ఉద్యోగ సంఘికులు సుదీర్ఘ సేవానుభవం కలిగిన మిల్క్సరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందుకు రావాల్సింది కోరుతున్నాం. ప్రభుదాస్ గారు సేవకులు వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. ప్రభుదాస్ గారు, అదే రీతిగా జాన్వేశ్వరి గారు, అనంతవరం ఎలీషా మోహన్ గారు మాట్లాడండి. లేదా ఎలీషా గారు. నీ ప్రేమ మరువలేను, నీ కృపను విడిచిపోలేను, నీ కృపను విడిచిపోలేను. దయచేసి ముందు అలాగే మన మధ్యలో చిలక ప్రసాదరావు గారు ఉన్నారు. వాళ్ళు మన స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నామండి. 1-2 నిమిషాలు పడండి, సమయం లేదు కాబట్టి అందరూ సమయం సద్వినియోగపరచుకోవాలి కాబట్టి వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నాం. వారికి కూడా ప్రత్యేక వందనాలు, దగ్గర కూడా వందనాలు చేస్తున్నాను.
మమదిలో నవకాంతి ప్రోచే పరలోక సుందరాశి పరిమళను కలబోసు పరలోక సుందరాశి పరిమళను కలబోసు ప్రభు యేసు నా వైపు చూచే కరములు నా వైపు చాచే పురుష పవనాలు తీర్చే నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా ఆశయ చిన్న Oh, yes, yeah, we make each other.
నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. పాట పాడాల వాద్యములు మృగాల వేడుకలు చేసుకోవాలా, పాట పాడాల వాద్యములు మృగాల వేడుకలు చేసుకోవాలా, అందరూ ఒక్కటై ఉత్సవించాలా, అందరూ ఒక్కటై ఉత్సవించాలా, రాజుల రాజులకు భజన చేయాలా, కారణ జన్మునికి మహిమ చెందాలా, రాజుల రాజులకు భజన చేయాలా, కారణ జన్మునికి మహిమ చెందాలా, పాట పాడాల వాద్యములు మృగాల వేడుకలు చేసుకోవాలా. పొందిన మేలను మరుగు చేయక జున్నకు భజన చేయాలా, కారణ జన్మునికి మహిమ చెందాలా, రాజుల రాజునకు భజన చేయాలా, కారణ జన్మునికి మహిమ చెందాలా, పాట పాడాల వాద్యములు యోగాల వేడుకలు చేసు హల్లెలూయా. నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వదనము, నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వదనము, నీవే సాంబగా నన్నే చేరగా, నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా, నా ప్రతి స్పందనే నీ ఆరాధన, నా హృదయార్పణ నీకే యేసయ్యా, నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వదనము, నీవే సాంబగా నన్నే చేరగా, నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా, నా ప్రతి స్పందనే నీ ఆరాధన, నా హృదయార్పణ నీకే యేసయ్యా, నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వదనము. నీకే యేసయ్యా, నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వదనము. సోదరి గారికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. పాటలు ముగించబడ్డాయి, సమయం అవకాశం లేదు కాబట్టి మన ముందుకు వెళ్దామండి. ఇప్పుడు మన మధ్యలో ఒక చిన్న ఆనందం చేసుకొని తర్వాత వాక్య భాగంలోకి వెళ్తాము. వాక్య భాగం కూడా త్వరగానే ముగించబడదు. ఏపూర్ కిషోర్ గారు, మోహన్ గారు వెంకటాపురం నుండి వచ్చినటువంటి మా ముగ్గురు కూడా స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. ఒక 5 minutes దేవుని ఈ దినము ప్రత్యేకంగా మనల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి తెనాలి మున్సిపల్ అధికారి గారు, డిఈ గారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, రావోని విక్టర్ పాల్ గారు అభినందన సభ
ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ దేవుని సన్నిధిలో మనమందరము ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా లేచి నిలబడితే చాలా బాగుంటుంది, దేవుణ్ణి గణపరిచినట్లుగా. మరి మీ ఇష్ట ప్రకారంగా అందరము కూడా మహిమ ఘనతకు అర్హుడవో నీవే మా దైవము, మహిమ ఘనతకు అర్హుడవో నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మస్తునకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. Thank you, Father. Thank you, Lord Jesus. Thank you, Lord, Holy Spirit, in the name of. Hallelujah. మీకు వందనాలు. ఎంత గొప్పగా ప్రభువా, ఈ దాసుడికి ఇచ్చినటువంటి పని నమ్మకంగా ముగించినంత వరకు మీరు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు స్తోత్రాలు. ఈ దాసుడిని జీవిస్తున్నందుకు మీకు వందనాలు. Oh, thank you, Father. Thank you, Lord Jesus. మన్నాను కురిపించినావు, బండనుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండనుండి నీళ్ళిచ్చినావు. యెహోవా నీవే చూసుకొనును, యెహోవా నీవే చూసుకొనును, సర్వము సమకూర్చును.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కూడా మీ ఘనమైన నామానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా, ఈ శ్రేష్టమైన సమయంలో ఇప్పటి వరకు మీ బిడ్డలు మీ సన్నిధిలో నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి మీ మహిమను కొనియాడారు. నువ్వు మా ప్రియులు రావూరి విక్టర్ పాల్ బట్టి వందనాలు. మీ దాసుని ఇప్పటి వరకు మీ కుమారుని నాయన మరి ఉద్యోగంలో సక్సెస్ఫుల్గా ఉంచి నాయన విజయవంతమైన రిటైర్మెంట్ను మీరు ఇచ్చినందుకు స్తోత్రం. తన పనిని నమ్మకంగా ముగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు, సమస్యలు, వ్యతిరేక పవనాలు మీ బిడ్డ మీదకి వచ్చినప్పటికీ వాటన్నిటినీ తాలుకొని తట్టుకొని నాయన జయించి మీ మహిమ కొరకు నిలబడినందుకు వందనాలు చెల్లిస్తున్నారు. జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీరుండండి. రావలసిన ఎందరో నాయన నాయకులు ఉన్నారు, నా తండ్రి వారి తోటి ఉద్యోగస్తులు ఉన్నారు. వారందరిని బట్టి కూడా మీకు వందనాలు. జరిగిస్తున్న ఈ కార్యక్రమాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ మీ దయగలిగిన రెక్కల నీడలో ఆదరించమని నాయనా విక్టర్ పాల్ నాయన నీ కుమారుడి నాయన సతీమణిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దీవించి ఆశీర్వదించండి. వారి బంధుమిత్రులందరిని బట్టి వందనాలు. వచ్చేసిన సేవకులందరిని బట్టి వందనాలు. ఈ కార్యక్రమాన్ని మీ హస్తాలకు అప్పగించుకొనొచ్చు. త్వరగా రానైన మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. రుక్కినపాటి జాన్ పాల్ గారు రాక్ చర్చి సీనియర్ పాస్టర్ గారు, తెనాలి పాస్టర్ అసోసియేషన్ బాడీ ప్రెసిడెంట్ గారు, సభ్యులు శ్రీ డాక్టర్ గారు, దైవజనులు స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నామండి. అసోసియేషన్ పెద్దలకి మరి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆత్మీయులకి శ్రేయభిలాష హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు. ఈ సమయంలో మరి టైము 1 అయింది. ఎంతసేపు పెడతారు? పాటలు ఎంతసేపు పాడారు? ఇంకా 2 చేస్తారు 3 చేస్తారు అనుకోవద్దు. కలిసి మన మధ్యలో నుండి మరి ప్రసంగికులు కూడా సమయానుకూలంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే పాస్టర్ గారు గంటసేపు మాట్లాడారు, 2 గంటల రోజంతా కూడా మాట్లాడారు. దేవుని మహిమగాక. நீங்கள் மகிழ்ச்சியா இருக்கிறீர்களா என்று எனக்கு தெரியாது. మీరు సంతోషంగా ఉన్నారో లేదో నాకు తెలియదు. ஆனால் பசியா இருக்கிறீர்கள் என்று எனக்கு தெரியும். కానీ ఆకలిగా ఉన్నారని మాత్రం నాకు తెలుసు. அதனால நான் சீக்கிரமாய் முடிக்க ஆசைப்படுகிறேன். కాబట్టి నేను తొందరగా ముగించాలని ఆశపడుతున్నాను. ஆதியாகமம் 2ஆம் அதிகாரம் 2ஆம் வசனத்திலே ఆదికాండం 2వ అధ్యాయము 2వ వచనములో அவர் సకలవற்றையும் పடைத்து ఆయన సమస్తమును సమూహమును సంపూర్తి చేసి அதை பரிசுத்தப்படுத்தி అది పరిశుద్ధపరచి அதை ఆశీర్వదిத்து దాన్ని ఆశీర్వదించి ఓయిందిరుந்தார். ఆయన విశ్రమించును. இந்த ஓய்ந்திருந்தார் என்பது ఈ విశ్రమించును అనడం நேஷ் என்று எபிரேய భాషలో சொல்லப்படுகிறது. நேஷ் నేష్ అని హెబ్రీ భాషలో చెప్పబడుతుంది. గ్రీకు భాషలో சிம்ப்ளஸ்டிக்கேன் அப்படி என்று சொல்லப்படுகிறது. சிம்ப்ளஸ்டிக்கேன் అని చెప్పబడుతుంది. சிம்ப்ளஸ்டிக்கேன் என்றால் ఈ சிம்ப்ளஸ்டிக்கேன் అంటే ఇంగ్లీష్లో రెస్ట్ என்று சொல்லி అర్థం. ఇంగ్లీష్లో రెస్ట్ అని అర్థం. இல்லனா రిలాక్స్ అని అర్థం. లేదంటే రిలాక్స్ అంటే విశ్రమించడం. இப்போ அருமையான ஐயா அவர்கள் ఇప్పుడు మన మధ్యలో ఉన్నాయి கொண்டிருந்தார். ఆయన గవర్నమెంట్ లో ఉద్యోగం చేస్తున్నారు. రెండవది கடவுளுக்கு పని செய்து கொண்டிருந்தார். రెండవదిగా దేవుని పని చేస్తున్నాడు. మూడవది கடவுள் அவருக்கு கொடுத்த குடும்பத்திலே పని செய்து கொண்டிருந்தார். మూడవదిగా ఆయనకి ఇచ్చిన కుటుంబంలో ఆయన పని చేస్తున్నాడు. இந்த நேஷ் என்கிற வார்த்தை ఈ నేష్ అనే మాట இது எபிரேயத்துல சொல்லும் பொழுது ఇది హెబ్రీ భాషలో చెప్పేటప్పుడు அவர் சரீரத்திலே ஓய்வு பெறுகிறார். ఆయన శరీరంలో విశ్రాంతి పొందుతున్నాడు. ஆனால் சிந்தையிலே ஓய்வு பெறவில்லை. ఇదిగో ఆలోచనలో విశ్రాంతి లేదు. கிறிஸ்துவின் சிந்தை உங்களுக்குள் இருக்க கடவுள் என்று சொல்லப்படுகிறது. అయితే క్రీస్తు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండాలని చెప్తారు. சிந்தையிலே அவர் இன்னும் ஓய்வு பெறவில்லை. ఆ యొక్క ఆలోచనలో ఇంకా విశ్రాంతి పొందలేదు. கடவுள் இந்த பூமியிலே வைத்திருக்கும் நாள் மட்டும் ఈ
దేవుడు ఈ లోకంలో ఉంచినంత కాలం அவர் கடவுளுடைய பணியை செய்து கொண்டே இருக்க வேண்டும். ఆయన దేవుని పని చేస్తూనే ఉండాలి. இந்த సిమ్నటిఫికేషన్ என்ற எபிரேய வார்த்தை, ఈ సిమ్నటిఫికేషన్ అనే హెబ్రీ భాష, இந்த அவர் வேலை முடிந்து விட்டதல்ல, ఆయన పని ముగించబడలేదు. இப்பொழுது ஆதியாகமம் 1ஆம் அதிகாரம் 2ஆம் வசனம் சொல்வது போல, ఆదికాండం 2వ అధ్యాయం 1-2 சொல்வது போல, 1-2 వచనాలు చూసినట్లయితే ஒழுங்கின்மையும் வெறுமையுமாய் இருந்தது. అయ్యా, ஒழுங்கின்மையும் வெறுமையுமாய் இருந்தது. భూమి నిరాకారముగా ఉన్నది. அந்த ஒழுங்கின்மையை, ఆ యొక్క నిరాకారముగా ఉన్నది ஒழுங்குபடுத்துகிற வேலை, అది இருப்பதை நிரப்புகிறார். ఆయన శూన్యముగా ఉన్నదాన్ని నింపుతున్నాడు. அப்போ 2 வேலை இருக்கிறது, 2 పనులున్నాయి. ஒன்று ஒழுங்குபடுத்துவது, ఒకటి శూన్యముగా ఉన్నదాన్ని, இரண்டாவது அந்த கேப்பை ஃபில் பண்ணுவது, అది దాన్ని మరలా విలుగ్గా చేయబడింది. நாம் எந்த இடத்துல வேலை செய்தாலும் మనం ఎక్కడ పని చేసినానో அதை ஒழுங்காய் செய்ய வேண்டும். అది క్రమంగా చేయాలి. இரண்டாவது எந்த இடத்துல வேலை செய்தாலும் మనం ఎక్కడ పని చేసినానో அந்த வேலை நிரப்பப்பட செய்ய வேண்டும். అది పూర్తిగా నింపబడేటట్టు చేయాలి. அப்படி கடவுள் அந்த வேலையை செய்து దేవుడు ఆ విధంగా చేసి 1ஆம் அதிகாரம் 31ஆம் வசனத்திலே 1వ అధ్యాయం 31వ వచనములో அனைத்தையும் நல்லதென்று கண்டார். దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. அப்ப முதலாவது வேலை செய்வதிலே మొదటిగా మనం పని చేసేటప్పుడు ஒழுங்கை சரி செய்ய வேண்டும், క్రమంగా చేయాలి. இரண்டாவது காலி இடத்தை நிரப்ப வேண்டும், అది ఖాళీగా ఉన్నదాన్ని பார்க்க అది మూడవదిగా అది మంచిగా ఉందని చూడాలి. இதைதான் கடவுள் நமக்கு முன்னே செய்திருக்கிறார். దేవుడు మనకు అప్పగించిన పని இந்த మనం வேலை చేయాలి. எங்கிருந்தாலும் செய்யலாம். ఈ పని ఎక్కడన్నా చేయొచ్చు. சொந்த ஊர்ல இருந்தாலும் சரி, నా సొంత ఊర్లో అయినా సరే, என்னை அடிமையாய் கொண்டு போகப்பட்ட தேசமாய் இருந்தாலும் சரி, నన్ను దాసునిగా ఎక్కడికైనా తీసుకెళ్ళినా సరే, தானியேல் சொந்த இடத்திலும் சரி, దానియేలు సొంత దేశంలోను, அடிமையாய் கொண்டு போகப்பட்ட தேசத்திலும் சரி, దాసునిగా కొనిపోబడిన బబులోనులో అయినా సరే, யோசேப்பு சொந்த இடமாய் இருந்தாலும் சரி, యేసుకు సొంత ఊరైనా సరే, அடிமையாய் கொண்டு போகப்பட்ட தேசமாய் இருந்தாலும் சரி, ఎక్కడికైనా తీసుకెళ్ళిన దేశమైనా సరే, தன் வேலையை நன்றாகவே செய்தார்கள். ఆయన తన పనిని సంపూర్తిగా చేసి எந்த வேலையா இருந்தாலும் அது கடவுள் நமக்கு கொடுக்கிறார். ఏ పని అయినా సరే దేవుడు మనకి ఇచ్చిన పని అని గుర్తారు. அந்த வேலையை 3 விதமாய் செய்ய வேண்டும். ఆ పని 3 విధాలుగా చేయాలి. முதலாவது சமாதானமாய் செய்ய வேண்டும், మొదటిగా సమాధానముగా చేయాలి, இரண்டாவது சந்தோஷமாய் செய்ய வேண்டும், రెండవది సంతోషంగా చేయాలి, மூன்றாவது திருப்தியாய் செய்ய வேண்டும். మూడవది తృప్తిగా చేయాలి. அப்போ அந்த ஓய்வு என்பது ఆ యొక్క రిటైర్ అనేది இந்த 3 நாம் செய்யும் பொழுது ఈ 3 మనం చేసినప్పుడు சரீரம் பலவீனமா இருந்தாலும் శరీరం బలహీనమైన ஆத்மா மகிழ்ச்சியா இருக்கும், ఆత్మ సంతోషంగా ఉంటుంది. ஆனால் எனக்கு அன்பானவர்களே, కాబట్టి నా ప్రియమైన వారులారా, அந்த யோசேப்பா இருந்தாலும் சரி, అయినా కానీ தாவீதா இருந்தாலும் சரி, దావీదైనా సరే, பிறகு தானியேலா இருந்தாலும் சரி, దానియేలైనా సరే, அவர்கள் செய்த வேலையிலே వాటి చేసిన పనుల్లో சாட்சியா இருந்தார்கள். సాక్షిగా ఉన్నారు. இரண்டாவது விசுவாசிகளாய் இருந்தார்கள். రెండవది విశ్వాసులుగా ఉన్నారు. மூன்றாவது ஆசீர்வதிக்கப்பட்டவர்களாய் இருந்தார்கள். మూడవది వాళ్ళు ఆశీర్వదించబడిన వారు. அருமையான ஐயா அவர்கள் అదే విధంగా మన ప్రియమైన అయ్యగారు அவர் பணி செய்த இடமாய் இருந்தாலும், ఆయన పని చేసిన స్థలములో, குடும்பமாய் இருந்தாலும், కుటుంబంలో కానీ, கடவுளால் கொடுக்கப்பட்ட ஊழியமாய் இருந்தாலும், దేవుడి ఇవ్వబడిన సేవలో కానీ பூர்ணப்படுத்தப்பட வேண்டும் என்று நாங்கள் ஆசீர்வதிக்கிறோம். ఆయన పూర్ణముగా చేస్తాడని మేము ఆశిస్తున్నాం. இப்போ அவருக்கு அரசாங்கத்தில் இருந்தா ஓய்வு கிடைத்திருக்கிறது. ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా ఆయనకి విశ్రాంతి లేదు. அரசாங்கத்துல தான் ஓய்வு கிடைத்திருக்கிறது. ఆ యొక్క ఉద్యోగంలోనే ఆయనకి ఒక విశ్రాంతి లాగుంది. ஆனால் ஊழியத்துல கிடையாது.
అయితే సేవలో మాత్రం విశ్రాంతి ఉంది. இப்போ அவர் ரெண்டு அத்தனையான ஊழியத்தை அவர் செய்ய வேண்டும். ఇప్పుడు రెండంతల సేవ చేయాలి. அதற்காக தான் கடவுள் அவருக்கு ஓய்வு கொடுத்திருக்கிறார். అందుకే ఆయనకి విశ్రాంతి ఇచ్చారు. அந்த ஓய்வு சாட்சியுள்ளதா இருக்கு. ఆ విశ్రాంతి సాక్షిగా அது ఉండాలి. விசுவாசம் உள்ளதா இருக்கு. అది విశ్వాసంగా ఉండాలని. அது ஆசீர்வாதமா இருக்கு. అది ఆశీర్వాదంగా ఉండాలి. అనేక విశ్వాసిகளை பெற்றெடுக்க கூடியதாக, అనేక విశ్వాసులకి సాక్షిగా ఉండాలి. అనేక సంఘங்களை உருவாக்க கூடியதாக, అనేక సంఘాలు స్థాపించాలి. అనేక இடங்களிலே தேவனுடைய வார்த்தைகளை பகிர்ந்து கொள்ளும்படியாக అనేక స్థలాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలని கர்த்தர் அவரை ஆசీర్వదింపారాக. దేవుడు ఆయన ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందరికీ వందనాలు. అనుకున్నాం కదా పాస్టర్ గారు ఎంతసేపు అయినా మాట్లాడగలరు. షార్ట్ టైంలో వాళ్ళు అనుకున్నది చక్కగా మంచి మాటలతో మనకి నడిపించినటువంటి సేవ. మరి తెనాలి పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండింగ్ ప్రెసిడెంట్ సహృదయులు స్నేహశీల దాతలు మిగిలిన దైవచనంలో మరి వచ్చి మరి విక్టర్పాల్ గారికి, మరి సుబ్బారావు గారికి, డిఈ గారికి కొన్ని అభినందనలు తెలియజేయాల్సిందిగా, గ్రేడింగ్ తెలియజేసిన కోరుతూ వారిని ఆహ్వానిస్తున్నామండి. చక్కగా శ్రీ రావూరి విక్టర్పాల్ గారు ఈరోజు పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత కూడిక ఆత్మీయుల మధ్య బంధుమిత్రులతో ఏర్పాటు చేశారు. అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి ఆ యొక్క వందనాలు తెలియజేస్తున్నాం. విక్టర్పాల్ గారు 39 సంవత్సరాలు విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగం మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా 39 ఇయర్స్ అంకిత భావంతో పనిచేసి మరి ఎన్నో మున్సిపాలిటీలో మరి ఎన్నో విషయాలని వారు చక్కబెట్టారు. ఈ యొక్క ట్యాక్స్ విషయంలో, మొండి బకాయిల విషయంలో, మరి ఎన్నో విషయాల్లో వారు చాలా బాధ్యతగా వ్యవహరించడం నేను చక్కగా అవన్నీ గమనించాను. వారితో మంచి సాహచర్యము, మరి ఆ మీటింగ్స్లో మేము వేదికను పంచుకున్న సందర్భాలు ఉన్నాయి. చాలా ఆత్మీయులు, గుడ్ హ్యూమన్ బీయింగ్, మంచి, అంతేకాకుండా దేవుని యొక్క కార్యాలన్నా, దేవుని యొక్క పని అన్న, దైవజనులన్నా, దైవ సేవకులంటే ఎంతో ప్రీతి, వారంటే ఎంతో ఇష్టం. ఎక్కువగా వారు, నేను గమనించింది ఏంటంటే ఎక్కువగా దైవజనులతో వారు సాంగత్యం చేయటం నేను చాలా చూశాను. వారు మరి దేవుడే వారికి తోడుగా ఉండి 39 ఇయర్స్ మరి ఆ మున్సిపల్, మరి ఆ శాఖలో మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే మరి ఎంతో ఆటుపోట్లు ఉంటాయి. ఆ యొక్క చైర్పర్సన్ నుంచి లేదా కమిషనర్ నుంచి అనేక విషయాల్లో మరి వారు మరి అందరినీ వారిని తృప్తిపరుస్తూ వారు చెప్పింది ఆదేశానుసారంగా వారు విధి నిర్వహించడంలో ఎక్కడ ఒక చిన్న మరి ఒక ఏమీ ఇబ్బంది లేకుండా చక్కగా అందరిని సాటిస్ఫై చేస్తూ 39 ఇయర్స్ కంప్లీట్ చేశారంటే కేవలము దేవుడు వారికి తోడుగా ఉండటం వల్ల, దేవుని కృప వారికి తోడై ఉండటం వల్ల, దేవుణ్ణి ప్రేమించేవారిని, దేవుణ్ణి గనపరిచేవారిని, ఆయన్ని గనపరిచేవారిని నేను గనపరుస్తానని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా దేవుడు వారిని గనపరిచి ఉన్నతమైన స్థానంలో ఉంచి అంత గొప్ప 39 ఇయర్స్ అంటే సామాన్యమైన విషయం కాదు. పదవి విరమణ చేసి మరి ఈరోజు దేవునికి కృతజ్ఞతలు. ఇన్ని సంవత్సరాలు దేవుడు కాచి కాపాడినందుకు, ఆ మార్గం అంతటికి దేవుని కృపతోడై ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, బంధుమిత్రులు, ఆత్మీయులు, దేవజనుల సమక్షంలో మరి వారు ఈ యొక్క కృతజ్ఞత కూడిక పదవి విరమణ సందర్భంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇంకా రానున్న దినాల్లో మిమ్మల్ని ఇంకొక వేరే రీతిలో దేవుడు మిమ్మల్ని గొప్పగా మంచి ఉన్నతమైన స్థితిలో మీరు ఉంచి అనేక దైవజనులతో
మరి అనేకమైన దేవుని ప్రియులతో దైవ సేవలో ముందుకి కొనసాగి దేవునికి మహిమ తీసుకొచ్చే విధానం ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ దేవుడు ఈ మాటలు తీర్చుగాక. ప్రత్యేకంగా రావురి విక్టర్ పాల్ గారికి, ప్రత్యేకమైన ప్రియ దంపతులకి నా యొక్క హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నారండి ఈయన ప్రెసిడెంట్ పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ యంగ్ అండ్ ఏజ్డ్ ప్రసంగికులు. మరి వీరు కూడా వచ్చి గ్రీటింగ్స్ తెలియజేస్తుంది కోరుతున్నాం. వారందరూ కూడా రెండు చేతులు పైకి ఎత్తి ఒక్కసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా. చాలా చాలా నాకైతే చాలా ఉబలాటంగా ఉంది. అరికాలం నుంచి నడినెత్తి వరకు ఒళ్ళంతా కూడా ఎంతో ఉబలాటలు. మరి విక్టర్ పాల్ గారు 39 years గవర్నమెంట్లో ఉద్యోగ రీతిగా తన బాధ్యతలు నెరవేర్తం చేసి మరి ఈ రోజున బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, మరి అనేక మంది దైవజనుల్ని పిలిపించుకొని ఇలాంటి యొక్క మరి దేవుడు వారి పట్ల చేసినటువంటి ఒక గొప్ప కార్యాన్ని బట్టి మరి వారి యొక్క ఉద్యోగ విరామమైనటువంటి ఆ యొక్క కృతజ్ఞత కూడడానికి వచ్చినటువంటి మరి ముఖ్యంగా వేదిక మీద ఆశీనైనటువంటి అందరి దైవజనులకు, అదేవిధంగా ఈ యొక్క కుడికి వచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా 2 నిమిషాలు నేను మాట్లాడతాను, ఎందుకంటే వేదిక మీద చాలా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి, సేవ చేయడానికి 25 సంవత్సరాలే దాని పీరియడ్. ఎన్ని సంవత్సరాలు? ఓన్లీ 25 years. 25 సంవత్సరములు యవనస్తులను తీసుకుంటారు. 50 సంవత్సరాలు వచ్చేంత వరకు వచ్చిన తర్వాత వారికి రిటైర్మెంట్ ఉంటుంది. ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి ఎన్ని సంవత్సరాలు గవర్నమెంట్లో ఉద్యోగం చేశారు? 39 years చేసి ఏదైతే గవర్నమెంట్ వాట్ ఎవర్ ద వర్క్ ద లేడ్ అపాన్ హిమ్ హీ డిడ్ హిమ్సెల్ఫ్ ఇన్ పర్ఫెక్ట్ వే. వారు దేవుడు అనగా ఈ యొక్క గవర్నమెంట్ అప్పచెప్పినటువంటి పని చక్కగా నిర్వర్తించి మరి ఆ తర్వాత అయ్యా మీరు నాకు అప్పచెప్పినటువంటి పని నేను మరి ముగించేశాను, మరి ఇదిగో మీ పని చెప్పేసి ఆయన మరి గవర్నమెంట్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ వారు మరి ఎంతో కీర్తి మనలను మరి అదేవిధంగా వారు చేసినటువంటి సేవలను ఎంతోగానో కొనియాడి మరి ఎంతగానో వారిని అభినందించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి 39 సంవత్సరములు గవర్నమెంట్లో ఉద్యోగం చేశారు. ఇప్పుడు వారు ఏమంటున్నారంటే గవర్నమెంట్ వాళ్ళు, దిస్ ఈస్ ద పీరియడ్ దట్ యు షుడ్ హ్యావ్ ద రెస్ట్. ఈ యొక్క సమయంలో విశ్రాంతి తీసుకో. నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను, హూ ఐ యామ్ బిలీవింగ్ హి ఈస్ ద గ్రేట్ గాడ్. హి ఈస్ ద వన్ టు అకంప్లిష్ వాట్ ఎవర్ ద థింగ్స్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ ద నజరేత్. నజరేయుడైనటువంటి యేసయ్య నామములో మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో ఆ యొక్క పనిని మరి తప్పనిసరిగా ఈ దైవజనులు, మన ప్రియులు, మన ఆత్మీయులు విక్టర్ పాల్ గారు చేసి దేవుని యొక్క మన్ననను పొంది అనేక ఆత్మలను దేవుని వైపు మళ్ళించి మరి దేవుని యొక్క బహుమానాలు, దేవుని యొక్క దీవెనలు పొందాలని నా యొక్క మాటలు ముగిస్తూ మనస వాంఛ కోరుకుంటూ ఈ యొక్క సమయాన్ని మరలా పెద్దలకు బిఫోర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పరజ్యోతి గారు. థ్యాంక్ యూ. మరి అందరికీ తెలుసు, సేవకులు తెలుసు, కూర్చున్న వారికి తెలుసు, ఎవరు విన్నవుతారో మాటలు చెప్పడంలో మరి వాళ్ళకి అప్పగిస్తున్నాం. Hallelujah. When we stand in the name of Jesus, tell me who can stand before. In the mighty name of Jesus we have the victory. యేసుని నామములో, యేసుని నామములో జయము కలదు మనకు. హల్లెలూయా. యేసుని నామములో, యేసుని సాతాను పారిపోవును. యేసుని నామములో నిలబడి కలదు మనకు. హల్లెలూయా. మొదటి తిమోతి పత్రిక, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రపంచంలో గొప్ప లాభ సాధన ఏంటండి? సంతుష్టి సహితమైన దైవభక్తి. తేలేదు. పోయేటప్పుడు ఏమైనా కొనిపోతామా? కొనిపోలేము. ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము కాగా. కాబట్టి ఏం చేయమన్నాడు? అనవసరాలేనా? అనవసరాలేనా? అన్నం కావాలి, వస్తుంది. నాకు తెలిసినటువంటి ఒక ఆయన దైవజనుడు అయ్యా మీరు ఉరిలో పడతారండి,
అవివేకయుక్తమైన హానికరమైనటువంటి అనేకమైన దురాశల్లో ఎవరు దైవజనులు చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది అతలా మేమేం అనుకోలే. భక్తి, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును అన్నాడండి. నంబర్ 1 నీతి, నంబర్ 2 భక్తి, నంబర్ 3 నంబర్ 5 ఓర్పు, సాత్వికము. ఈ 6 సంపాదించుకోవడానికి ఏం చేయాలి మనం? ప్రయాణం అంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. ఆమేన్, హల్లెలూయా. నిత్య జీవమునకు వారసులం కావాలి. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. తర్వాత ఏమన్నాడండి? మంచి పోరాటము, నిత్య జీవమును చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. ఏమన్నాడంటే సమస్తమునకు దేవుని ఎదుటను పొంతి పిలాతు ఎదుటను ధైర్యముగా ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షము వరకు నిష్కళంకముగాను అనంగ్యముగాను ఈ ఆజ్ఞను గైకొనాలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. అది సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షత అనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభును అయి ఉన్నాడు.